మనం వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలా అనేటువంటి ఒక యాంగిల్ కోసం పాదయాత్ర చేస్తారు. దానికోసమే కదా ఎస్, లోకేష్ గారు చేసింది కూడా దానికోసమేనా? నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను సార్, పాదయాత్ర దేనికి చేస్తాను. నేను రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పటి నుంచి మొన్న లోకేష్ పాదయాత్ర చేసిన ఆ పాదయాత్ర అన్నింటిని కూడా జనరలైజ్ చేసి చెప్తున్నా. సో అందుకే చేస్తారు. నేను జనరలైజ్ చేసి చెప్తున్నా. పాదయాత్ర అనేటువంటిది ఎందుకు చేస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలని మనం వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని సొల్యూషన్స్ ఇవ్వాలన్న దానికోసం ప్రజల్లో ఉన్నటువంటి కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేయాలి. ఈరోజు బలమైన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బలమైన ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు నెక్స్ట్ ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మా కష్టాలు చెప్పుకుందాం, మా కష్టాలు చెప్పుకోవడానికి ఒక వేదిక దొరుకుతుంది. ప్రజలు మహిళలు ఏ విధంగా కష్టపడుతున్నారు, మహిళలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరట్లేదు, విద్యార్థులు ఏ విధంగా కష్టపడుతున్నారు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, మహిళలకు ఇచ్చారు నెలకి 1500 అది రావడం లేదు. అదేవిధంగా వికలాంగులకి ఇప్పటిదాకా కొత్త పెన్షన్ లేదు, వికలాంగులకి ఇప్పటిదాకా కొత్త పెన్షన్ లేదు, వయోవృద్ధులకి ఇప్పటిదాకా కొత్త పెన్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పెన్షన్లో కూడా 5 లక్షల పెన్షన్లు తీయేశారు. ఇటువంటివన్నీ కూడా అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, 100 రోజుల్లో నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, నిరుద్యోగ ఇవన్నీ కూడా ప్రజలు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొని రావడానికి తహతహలాడుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజల్లో ఉండేటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు ప్రభుత్వం వీలుంటే ఇప్పుడు ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ ఇప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ రెక్టిఫై చేసుకుంటారేమో చూస్తామని చెప్పినటువంటి విధంగా ముందుకు పోవాలా. అదేవిధంగా వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2029లో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేటువంటిది ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. మేము ఎప్పుడు కూడా లాస్ట్ టైం మేము ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ నవరత్నాలు అనేటువంటి ఈ యొక్క మేనిఫెస్టోని రెడీ చేశారో ఇది మేమేమి ఏసీ రూముల్లో ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టి మేము రెడీ చేయలేదు సార్. ప్రజల్లో తిరిగి రెడీ చేయలేదంటే ఎవరైనా అలా రెడీ చేశారా అంటే సార్ జనాలు చెప్తున్నారు కదా. ఇప్పుడు పాదయాత్రలో ఎందుకు కారణం ఉంటున్నారు, ఎందుకు అవసరం ఉంటున్నారు కదా పాదయాత్ర. నా డౌట్ ఎందుకు వచ్చిందంటే అండి, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తే అది అసలు పాదయాత్రే కాదు. మీరు చెప్పిన ఈ సమస్యల గురించి వాళ్ళు వెళ్ళలేదా, వాళ్ళు సరదాగా వాకింగ్ చేస్తున్నట్ట దాని అర్థం సార్. అది వాళ్ళు చెప్పాలి సార్, మేము చెప్పకూడదు. మేము చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చారు. వాళ్ళు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు లేదు అన్నది పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో ఆయనకు కనిపించినటువంటి సమస్యలు ఏమున్నాయో ఒక నాయకుడికి, ఆ నాయకుడికి కనిపించిన సమస్యలు ఆయన గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కనీసం ఒక 10%, 15%, 20% అన్నది చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు పాదయాత్ర చేశారంటున్నారు లోకేష్ బాబు గారు. ఓకే, గుడ్, చేశారు. ఆయన 100 రోజుల్లోనే కాదు చేశారు అంటున్నారేంటి, నాకు అర్థం కాదు. చేశారు సార్, మరి చేశాడు. చేసినప్పుడు ఆయన కూర్చున్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఆయన కొన్ని సమస్యలకి పరిష్కారం ఇస్తానన్నాడు. ఆ పరిష్కారాన్ని ఎంతవరకు ఇచ్చారనేది ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు దానికి సమాధానం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సమస్యలు పరిష్కరించాడు, అదే తెలుగుదేశం పార్టీ పాదయాత్ర అంటున్నారు, ప్రజల సమస్యలు అంటున్నారు. ఇది కాకుండా వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడుతున్నారంటే ఏంటి? ఎవరి మధ్య సార్? టీడీపీ జనసేన మధ్య సార్. టీడీపీ జనసేన మధ్య ఇప్పుడు వాళ్ళకి ఇదే అయిపోయింది సార్. వాళ్ళకి ఉన్నటువంటి ఫస్ట్ 1, 2, 3 నైట్స్ అయిపోయాయి సార్. ఇప్పుడు ఉండేది ఇంక సమస్య స్టార్ట్ అవుతుంది. మనం ఎవరూ పెట్టాల్సిన అవసరం లేదు సార్. తాత దాగినట్టు ముంత తలాకిట్లో ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏ విధంగా విభజించు పాలించేటువంటి రూల్ చేశాడో ఆ ముంత తాత దాగిన ముంత తలాకిట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా అప్లికబుల్ అవుతుంది. వాళ్ళకి పార్టీలో రుసులు స్టార్ట్ అయినాయి. నిజంగా ఆ పార్టీలో అసలు కూటమి ధర్మం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెక్కడ ఇంటర్నల్ గా కింద ఎక్కడా లేదు. అది అందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జనసేన కార్యకర్తలకు మెయిన్ గా జనసేన నాయకులకు తెలుసు. ఆ విషయంలో మీరు చాలా మంది ఫీల్ అవుతున్నారులేండి సార్. మేము ఫీల్ కావడం కదా సార్, మాకేం అవసరం లేదు అంటే వాళ్ళకి న్యాయం జరగట్లేదని సార్. ఇప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన బిడ్డగా జనసేనలో ఉండేటువంటి కార్యకర్తలు కావచ్చు, వేరే మహిళలు కావచ్చు, మా ఊర్లో సపోజ్ మా ఊర్లో ఎత్తుకోండి, వేరే మహిళలు ఉంటారు, జనసేన కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు మాతో కూడా పుట్టారు, మాతో కూడా పెరిగారు, మాతో కూడా తిరిగారు, ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మాకు కూడా బాధేస్తుంది సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాతో పాటు పుట్టారు, నడిచారు, మాతో పాటుగా తిరిగారు. ఎందుకు అప్పుడు వాళ్ళు ఇబ్బందులు పెట్టారు? సార్ మేము ఇబ్బందులు పెట్టలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఒకటే సార్, మాకు ఓటైనటువంటి ఎవరికైనా సరే ఖచ్చితంగా అందరికీ కూడా ఫలాలు ఇవ్వన్నాడు, అర్హతే ప్రామాణికంగా. మేము ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టిన మాట అనేటువంటిది అవాస్తవం సార్.
ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ యాంగిల్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాంగిల్ని. మేము మాకు ఓటీనటువంటి వాళ్ళని అర్హతే ప్రామాణికంగా ఇవ్వమని చెప్పాము అన్ని పదాలని. మేము ఎప్పుడు జనసేన కానీ లేకుంటే టీడీపీని కానీ ఎక్కడ కానీ మేము ఎక్కడ హరాస్ చేయలేదు. లోయ లెవెల్లో ఎక్కడ కానీ ఎవరిని కానీ మేము ఇబ్బందులు పెట్టిన దాఖలాలు కనబడవు సార్. మీరు బాగా చూసారంటే ఈ రోజు జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటే, జనసేన కార్యకర్తల మీద వీర మహిళల మీద రెడ్ బుక్ పాలన వస్తుందంటే, రెడ్ బుక్ అప్లై చేస్తామంటే అది తెలుగుదేశం యొక్క కూటమి ధర్మం. అది బాగా వాళ్ళలో తెలుస్తూ ఉంది, ఆ రెండు పార్టీల్లో తెలుస్తూ ఉంది లో లెవెల్లో. కాబట్టి మనం అందరం కూడా మేమేం చేయాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళకు వాళ్ళే స్టార్ట్ అయింది ఈ విడిపోయినటువంటి ఈ విధానాన్ని ఇంకా తిరిగి అతికించడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. ఇది రాజకీయాలు. ఇవి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో వచ్చినప్పుడు తనకు కూడా సొంత లాభం కొంత కావాలనుకుంటారు. ఆ లాభం కావాలనుకున్నప్పుడు జనసేన కార్యకర్త కూడా కావాలనుకోవడం తప్పలేదు కదా. వైసీపీ ఇది తెలుగుదేశం మాత్రమే అనుభవిస్తాం, మా వల్లనే అధికారం వచ్చిందని చెప్పి జనసేన వాళ్ళని తుంగలో తొక్కడం అనేటువంటిది తప్పు కదా. వాళ్ళ వల్ల కూడా అధికారం వచ్చింది కదా, వాళ్ళ వల్ల కూడా మీకు ఓట్లు వచ్చాయి కదా, వాళ్ళ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా. కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళకు కూడా ఉంటుంది, స్వలాభం ఉంటుంది. కొంచెం ఆ స్వలాభాన్ని తీర్చాల్సిన బాధ్యత టీడీపీ కదా. అర్థం కాదు. మీ నాయకులే చాలా మంది అసలు జనసేన ఎక్కడ ఉంది, జనసేన ఏంటి, జనసేన పార్టీ ఏంటి అని ఈ రకంగా మాట్లాడతారు. మీరేమో అసలు జనసేన లేకపోతే ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతారు, ఈయన ఉప ముఖ్యమంత్రి ఎలా అవుతారు, ఏది నిజమో ఏది అబద్ధమో చర్చిద్దాం. చాలాసేపు మాట్లాడాను, నేను చేస్తాను కన్క్లూడ్ చేయడానికి. విజయ్, జగన్మోహన్ రెడ్డి గారి కోసం తహతహలాడుతున్నారట. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇది వస్తున్న వ్యాఖ్యల నేపథ్యం టీడీపీ జనసేన మధ్య మీకు మీరే చిచ్చులు పెట్టుకుంటున్నారండి. పల్లా శ్రీనివాస్ గారు లేకపోతే పంత నానాజీ గారు వాళ్ళు మాట్లాడి సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు, విపరీతంగా వైరల్ అవుతున్నది. ఏం జరుగుతుంది అసలు? సార్, మొట్టమొదటిగా మన మధుసూర్ రెడ్డి గారు మేము ఎప్పుడు కూడా జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఇబ్బంది పెట్టలేదని ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అది ఎంత తప్పో నేను ఒక్కసారి మీకు చెప్తా. మధుసూదన్ రెడ్డి గారు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే వచ్చారో శ్రీకాళహస్తి, అదే కాన్స్టిట్యున్సీలో అంజు యాదవ్ అనే ఒక సిఐ సార్ ఈ రోజు శ్రీకాళహస్తి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్న కొట్టే సాయి ప్రసాద్ ని ఎంత దారుణంగా హింసించారో, ఎంత దారుణంగా కొట్టారో, ఆడవారిని ఎంత నీచంగా అదే మనం ఏం మాట్లాడి అడ్డుపడతారు. దయచేసి చెప్పలేం. ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు మేము ఫ్రీగా మాట్లాడేవాడిని. సార్ ఎంత దారుణంగా కొట్టారో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేరుగా తిరుపతికి వచ్చి అక్కడ ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసి ఎస్పీ గారికి అల్టిమేటం ఇచ్చారు. మీరు సిఐ మీద యాక్షన్ తీసుకోకపోతే, లేదంటే మా కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని మీరు పూర్తిగా దానికి న్యాయం చేయకపోతే ఇక్కడే నిరాహార దీక్ష చేస్తానని ఆయన ఆ రోజు అల్టిమేటం ఇచ్చిన పరిస్థితి. ఇంత దారుణంగా మీ మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎంత నిజంగా బిహేవ్ చేశారు సార్. ఎంత మందిని దారుణంగా హింసించారు సార్. ఆ రోజు కోట వినూతారెడ్డి గారిని ఎంత ఒక మహిళా నాయకురాలు ఆమె ఎంత దారుణంగా హింసించారు సార్. కనీసం సార్ ర్యాలీలకు ఆయన్ని ఆమెని కనీసం ధర్నాలు చేయని వల్ల ఇంత దారుణంగా మీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆ రోజు సార్ జనసేన వారినే కాదు, అసలు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీని కావచ్చు, అట్లాగే సార్ ఆయన అంటాడు సార్ నిండు అసెంబ్లీలో మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అసెంబ్లీ సభ్యుడు కూడా కాదు. ఆయన ఏమంటాడా, ఈయనకు మాత్రం ఇంగ్లీష్ వెళ్ళా ఉండొచ్చు, అయితే మా బిడ్డలు ఇంగ్లీష్ చదువుకోకూడదా అని వ్యంగ్యపు మాటలు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. అంటే ఒక అసెంబ్లీలో ఒక సభ్యుడు లేకపోతే అతని గురించి మాట్లాడకూడదని కనీసం సోయ లేకుండా ఆ రోజు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడాడు సార్. నేను ఎందుకు మాట్లాడాడు సార్, మధుసూదన్ రెడ్డి గారు ఇంతసేపు ఆయన ఏదో ఏమీ చేయనట్టు, వైసీపీ చాలా మంచి పార్టీ అయినట్టు, చాలా అద్భుతంగా పరిపాలించినట్టు చెప్పారు కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను సార్. ఇంకా చాలా ఉన్నా నా దగ్గర మాట్లాడడానికి. ఇదొకటి. మధుసూదన్ రెడ్డి గారు అసాంఘికమైనటువంటి వీడియోలు అడగలేదు, వీడియోలు అడగలేవండి. మధుసూదన్ రెడ్డి గారు నా దగ్గర పుంకాలుగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎన్ని చెప్పమంటారు? మీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆయన కూతురు పవిత్రారెడ్డి ఎంత దారుణంగా శ్రీకాళహస్తిని హింసించారో, అసలు దేవస్థానాన్ని ఎంత కమర్షియలైజ్ చేశారో, మీకు బయట నుంచి చూసి శ్రీకాళహస్తి గుడిని గురించి మాట్లాడేటువంటి విషయం తెలియదు. ఈ రోజు గుడిని ఏ విధంగా దోచేస్తున్నారో తెచ్చారు కాబట్టి చెప్తున్నా. గుడిని ఎంత అక్రమార్కంగా దోచేస్తున్నారో మీకు తెలియదు. కాళహస్తి గురించి చెప్పాలంటే ఈ రోజు డిబేట్ చాలు. విజయ్, కాళహస్తి మీద నేను డిబేట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మీ ఇద్దరిని పిలుస్తున్నప్పుడు మీరు ఇద్దరు మాట్లాడేది. కానీ ఫస్ట్ పాయింట్ లోకి రండి. వర్మ గారు ఆయనే ఎత్తాడు, ఆయనే మాట్లాడాడు. జనసేన మేము ఎప్పుడు ఏమీ అనలేదు, అసలు అన్నదమ్ములాగా చూసుకున్నాం.
వాళ్ళు ఈ రోజు బాధపడతారు. అవును సార్, మేము ఇప్పుడు వెయిట్ అండి, టైం వేస్ట్. మీరు ప్రతిదానికి అంటే అలాగే ఇంకా మిగతా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. అరే మీకు ముందు అవకాశం ఇచ్చాను, చాలాసేపు మాట్లాడించాను. మళ్ళీ మాట్లాడలే, వినండి సార్. నేను అంటున్నా, ఆయనే అన్నాడు కదా, జనసేన వారిని మేము చాలా బాగా చూసుకున్నాం, మా అన్నదమ్ములు వాళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, వీర మహిళలు బాధ. సరే ఇప్పుడు ఏంటి కాదండి, ఎవరు చిచ్చు పెడుతున్నారని మీరు అంటారు. మీకు మీరే పెట్టుకోవట్లేదా? పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడింది, పంత నానాజీ గారు ఒకరు కూడా మాట్లాడింది. శ్రీనివాస్ గారు ఏమోని 29లో కూడా మనమైతే ముఖ్యమంత్రి ఉంటారని ఆయన అంటే, టీడీపీని కాపలా గాయడానికి మేము లేని చెప్పి ఈయన అనడం, ఇవన్నీ ఏంటి? రైట్, మీరు మాట్లాడతారు సార్. పల్లా శ్రీనివాసరావు ఏమన్నారు సార్? పల్లా శ్రీనివాసరావు గారు ఆ రోజు అక్కడ జరుగుతున్న బయట ఉంటే వేయండి ఏమన్నారు? మహానాడు, అదే మహానాడు గురించి కదా సార్ మేము మాట్లాడేది. సరే ఎప్పుడన్నా పోనీ 29లో మన వ్యక్తి మహానాడులో కూడా ఇదే అన్నారు ఆయన. మహానాడులో కూడా మనం 2029లో అధికారానికి రావాల్సిన అవసరం ఉంది, ఆ రకంగా మనం పనిచేయాలని చెప్పారు. మనం అంటే ఏంటి సార్? కూటమి, ఎన్డీఏ గవర్నమెంట్. అది లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా, పవన్ కళ్యాణ్ గారు అవుతారా, అది మేము కూర్చొని డిసైడ్ చేసుకుంటాం సార్. మా బీజేపీ అమిత్ షా మోడీ గారు ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని ఎవరిని ముఖ్యమంత్రి చేయాలా, లేకపోతే ఎవరు ఏ శాఖ తీసుకోవాలా, అవన్నీ కూడా మేము ఇంటర్నల్ గా కూర్చొని మాట్లాడతాం. ఇక్కడెక్కడ వివాదాలకు తావులేదు. కానీ ఇంకొక మాట సార్, ఇప్పుడు పంతం నానాజీ గారు ఒక మాట అన్నారు, మేము పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి. దాని తప్పేమో సార్? ఎవరైనా ఇప్పుడు ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలని పెట్టారు కదా. అంటే ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యి ఆయన ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు మంచి చేయాలా, ఈ రాష్ట్రంలో మన అవినీతి పారద్రోలాలా, పేదరికాన్ని ఉంచకూడదు, పేదరికాన్ని మనం నాశనం చేయాలా, అద్భుతమైన పరిపాలనించాలా, కాబట్టి నీ ముఖ్యమంత్రి కావాలనే కదా సార్ ఆ రోజు చిరంజీవి గారు చెప్పారు ప్రజారాజ్యం పార్టీని పెట్టిప్పుడు. ఆ రోజు ఈ రోజున్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన కూడా అదే మాట్లాడారు. మరి సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారనడంలో తప్పే ఉంది సార్. నేనంటున్నా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రం 21 సీట్లు గెలిచిన వ్యక్తిగా, ఇంతమంది ఓట్లు వచ్చిన వ్యక్తిగా ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి. రేపు 2029లో మీ అందరి సారథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశాన్ని కాపుకోయడానికి పార్టీ పెట్టలేదు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి పార్టీ. సరే ఇది ఇప్పుడు ఎవరో చిచ్చు పెట్టడానికో ఇంకోటానికి కాదండి. ఇప్పుడు వాళ్ళేమో 15 సంవత్సరాలు అంటారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అలాగే అంటారు. మధ్యలో ఏంటిది సార్? నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు 15 ఏళ్ళు మీ పవర్ పోతున్నట్టున్నది. రామ్ కుమార్ గారు రెస్పాండ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. మరి మీరు పర్మిషన్లు ఇస్తారో, ఆయన పాదయాత్ర సరిగ్గా సాగనిస్తారో సాగనివ్వరో, ఏదైనప్పటికీ కూడా మీరు చేసే తప్పులు, మీరు చేసే అరాచకాలన్నింటినీ, ప్రజలు పడే బాధలన్నింటినీ కూడా ఆయన ఎండగట్టడమే కాకుండా నేనున్నానన్న భరోసా ఇవ్వడానికి ఆయన రోడ్డు మీదకి వస్తున్నారు. అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి అంటే ఆయన మర్చిపోయింది ఏంటంటే ఆయన ఒక ఎమ్మెల్యే, గతంలో కూడా సీఎం చేశాను అనే విషయాలు మర్చిపోయి శాసనసభకు రావడం కూడా మర్చిపోతున్నారు. ఆయన కొత్త వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా అవకాశం లేకపోతే రోడ్లంతా తిరుగుతారండి. పొలిటికల్ యాస్పిరేషన్స్ ఏమైనా ఉన్నవాళ్ళు, ఆయన ఆల్రెడీ ఒకసారి సీఎం చేశాడు, చట్టసభలకు వెళ్తే ఆయనకున్న అవకాశం కొలిది పులివెందులుగా ఆయన ఎమ్మెల్యేగా ఇచ్చారు. చట్టసభలకు వెళ్ళి ప్రజల కోసం ఆయన మాట్లాడే అవకాశం అక్కడ ఇచ్చారు. ముందు అది లేకుండా ఎప్పుడో ఇంకా 2-3 ఏళ్ల తర్వాత జరిగే ఎలక్షన్స్ కోసం ఈ పాదయాత్ర ఏదో చేశాను అంటే ఇదంతా ఊకే డ్రామా. ఆయన నెలకొకసారి లేకపోతే వారానికి ఒకసారి ఏమో 2 బట్టలు నిలుతారు, నెలకొకసారి ఈయన వస్తారు, ఏదో చిన్న స్టేట్మెంట్ ఇస్తారు. అదే వార్తల్లో ఒక సెన్సేషన్ కావాలి, ఒక క్రియేటివిటీ, దానికోసం 2 స్టేట్మెంట్లు ఇస్తారు. అమరావతిని వదిలేసి మావిగా నన్ను ఎలాగన్నారో అలాగా. మళ్ళీ దీనికోసం టాపిక్ డైవర్ట్ చేయొద్దండి నేను చేసిన కామెంట్ కోసం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ అది, ఏది డైవర్ట్ చేయాలనేది. అలాంటివి చేస్తా తప్పితే అండి, ఈవేళ ఏదో ఆయన ప్రజల కోసం తప్పించిపోవట్లేదు, ప్రజల కోసం ఏమి చేయాలని సంకల్పం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకునే కూటమి మరొక 2 టర్మ్ ఉంటుందా 3 టర్మ్ ఉంటుందని ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ పాలిటిక్స్ లో
ఎవరైనా సరే ఇందాక చిన్న ఒకళ్ళొకళ్ళు ఏదో కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని మీరు 2 స్టేట్మెంట్స్ ఇప్పించారు పల్లా శ్రీనివాస్ గారితో పంత నానాజీ గారితో. దానికన్నా ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలండి. పంతం నాన్న ఏదో జనసేన వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ కురిపించేస్తున్నారు ఎవరు మధుసూదన్ రెడ్డి గారు. అదేంటో అర్థం అవుతుంది. మరి అసలు మేము అక్క చెల్లెళ్ళలాగా చూస్తాం, వీర మహిళలు అంటారు. ఇదే పంతం నానాజీ గారు ఉండే అసెంబ్లీలో నేను ఉంటాను. గతంలో ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టర్మ్ లో పంతం నానాజీ గారు ధర్నా చేస్తుంటే వీర మహిళ రోడ్డు మీద పెట్టి వెనకాల కర్రలెట్టుకుని పరిగెట్టి కొట్టబోయారండి. పక్కన ఉన్న సాయిబాబా గుడిలో దాక్కుని ఆ రోజు వాళ్ళు కాపాడుకున్నారు, కానీ లేకపోతే వాళ్ళు దెబ్బలు కూడా పడిపోయి అటువంటి సంఘటనలు కోకొల్లులు ఉన్నాయి. సో ఊరికి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారంటే అండి, జనసేన మీద ప్రేమ కాదు, ఎప్పుడు ఆ లవర్స్ పార్క్ లో వెనకాల బెంచ్ లో ఎక్కడుండి వీళ్ళిద్దరిని కట్ చేసేసి విడదీసేస్తే ఆ మధ్యలో మనం దూరం బెంచ్ ఎక్కుదామని చూసే టైప్ వీళ్ళం. సరే, మన ఇందాక మీరు ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కి చిన్న క్లారిటీ ఏంటంటే అండి, ఎనీ పొలిటికల్ పార్టీ, నాకు తెలిసి ఆంజనేయులు గారు కూడా కృష్ణాంజనేయులు గారు కూడా ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఏకీపిస్తారు. ఎనీ పొలిటికల్ పార్టీ ఎవరైనా సరే ఆ సీట్ లోకి రావాలని, సీఎం కుర్చీలో కూర్చోవాలని ఖచ్చితంగా దానికి ఒక ఉంటదండి. అది ఆ లైన్ లేకుండా ఏ పొలిటికల్ పార్టీ నడవదు. మేమే ఉన్నాం, రేపు ఎప్పుడైనా చాలా సార్లు సోమవీర్రాజు గారు మేము వస్తాం, సీఎం కుర్చీలో పలానా వాళ్ళు కూర్చుంటారు, పలానా వాళ్ళు కూర్చుంటారు, ఆయన కూడా రేపు సీఎం అయ్యే అవకాశం ఉందేమో. అంటే నిజంగా అది రేపా ఎల్లుండా 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తే దగ్గర ఆన్సర్ లేదు. నా పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా సీఎం కుర్చీలో కూర్చోవాలని దానికోసం ట్రై చేస్తూ ఉంటది ఎప్పుడు కూడా. బట్ మై అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఇటువంటి వాటి మీద డెసిషన్ 3 పార్టీలు కూర్చుని ఎన్డీఏగా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి అన్ని పార్టీలో కట్టుబడి ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంకొకటి ఏదో ఒకళ్ళ కామెంట్స్ చేసుకుంటున్నారండి, దానికోసం ఉమ్మడిగా ఒక లెటర్ కూడా డ్రాఫ్ట్ చేసి వదిలేరు. ఎప్పుడు ఎక్కడికైనా సరే సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేసుకోవద్దు, మనం కలిసికట్టుగా ఉన్నాం, పైన అంతా కలిసికట్టుగా నడుస్తుందని. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంలో వైఎస్ఆర్సీపీ ఏదో విధంగా కెలకాలని చూస్తుంది. కానీ ఎన్డీఏకి ఈ రోజుకి ఇబ్బంది లేదు. నిన్న కూడా మా జాతీయ అధ్యక్షులు వచ్చారు, మాకు ఒక మీటింగ్ జరిగింది విశాఖపట్నంలో, డే లాంగ్ మీటింగ్. దాంట్లో కూడా కూలంకషంగా చర్చలు జరిగినాయి. మనము ప్రస్తుతానికి కలిసి ఉన్నప్పుడు కలిసి కట్టుకొని మనం వెళ్ళాలి. ఈ మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నిటి కూడా మనం కొట్టాలి. మీకు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏమొస్తాయి అనేది పై లెవెల్లో డెసిషన్ తీసుకుంటారు. మేము ఇటువంటి క్వశ్చన్స్ అక్కడ కూడా జరిగినాయి. నిన్న దాంట్లో మేయర్లు ఎన్ని ఇస్తారు, లేకపోతే మున్సిపల్ చైర్మన్లు ఎన్ని ఇస్తారు, లేకపోతే పంచాయతీలు జడ్పీటీసీలు ఎన్ని ఇస్తారని, ఇవన్నీ పై స్థాయిలో డిస్కషన్స్ జరుగుతాయి. కానీ మనము మన బలం నిరూపించుకుంటూ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తల మీద గట్టిగా కష్టపడి మన బలాన్ని పెంచుకోవాలి, తద్వారానే మన సీట్లు కూడా పెరుగుతాయి అనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పారండి. ఓకే, రైట్. కృష్ణాంజనేయులు గారు. వర్మగారు నమస్తే. చూసారా, నేను చెప్తానే ఉన్నాను, ఆయన పాదయాత్రకు వస్తున్నారంటే ఎప్పుడు వస్తారండి, ఎవరు వస్తారో అన్నారు. ఇప్పుడు ఒప్పుకుంటారా ఆయన వస్తున్నారని? ఖచ్చితంగా ఆయన పాదయాత్ర దగ్గరికి వెళ్దాం ఖచ్చితంగా. ఇక్కడ రామ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటల దగ్గర నుంచి నేను ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. నా ముందు ఆయన మాట్లాడారు కాబట్టి ఇందాక ఆయన ప్రస్తావన చేశారు. ఖచ్చితంగా నా పంతం నానాజీ మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటల్లో ఏ విధమైనటువంటి తప్పు లేదు అనేటువంటిది నిజంగా నా అభిప్రాయం కూడా. ఎవరిదైనా ప్రజాస్వామికవాదులందరి అభిప్రాయం అదే ఉంటుంది. ఎందుకంటే ఎవరు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. దీంట్లో విభేదాలు ఏమీ లేవు ఈ మాటల్లో. ఎందుకు అనంటే పంతం నానాజీ మాట్లాడినటువంటి మాటల కాంటెస్ట్ ఏంటి అని అంటే, తోట త్రిమూర్తులు గతంలో చేసినటువంటి విమర్శలకి పంతం నానాజీ సమాధానం చెప్పేటువంటి విధంగా మాట్లాడాడు. మా పార్టీ ఏమి తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం, కాపు కాయటం కోసం మా పార్టీ పెట్టలేదు, మేము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడానికి పెట్టాము, దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏవైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి సమాధానం చెప్పడం, తోట త్రిమూర్తులకు సమాధానం చెప్పడం లక్ష్యంగా మాట్లాడినటువంటి మాటలు అంతే తప్ప తెలుగుదేశానికి వ్యతిరేకంగా పంతం నానాజీ మాట్లాడినటువంటి మాటలు కాదు. ఇక పల్లా శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కాదు.
అది ఆయన మహానాడులో మాట్లాడాడు, వేరే చోట కూడా మాట్లాడాడు. అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో. అది ఇప్పుడు తిప్పుతున్నారు కదా మరి, ఈ రెండు ఇప్పుడు కాంబినేషన్ చేసి తిప్పుతున్నారు కదండి. తిప్పుతుంది ఎవరు? సోషల్ మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఎలాగూ వాళ్ళకి కావాల్సింది ఏంటి? వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఘర్షణ వస్తుందేమో, ఇద్దరు తగులు అడుకుంటే బాగుంటుందేమో, విడిపోతే బాగుంటుందేమో అనేటువంటిది ఎలాగో ఉంటుందండి. ముగ్గురు కలిసి ఉంటే వాళ్ళు ఓడిపోయారు అనేటువంటిది వాళ్ళకి అది ఒక పీడకల. అది ఎలాగో రోజు గుర్తొస్తానే ఉంటది కదా. ముగ్గురు కలిసి ఉంటే మనం ఓడిపోయాము, రేపొద్దున ఓడిపోతాం అనేటువంటి భయం కూడా ఉండుండొచ్చు. ఇప్పుడు ఆయన మధుసూదన్ రెడ్డి గారు చెప్పొచ్చు, ముగ్గురు కాదు 30 మందిని కలిసి రమ్మనండి. ఇవన్నీ మా నాయకుడు సింహములు ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి. మా లోపల మాత్రం భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు భయం ఉంటది అని అంటే 175కు 175 వస్తాయి అనేటువంటి భ్రమంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలప్పుడు. మరి ఏమైంది? నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని 11 సీట్లు పిచ్చి పక్కన పెట్టిన తర్వాత, ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులతో ఇదేదో మైండ్ బ్లాక్ అయిందని అంటారు కదా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైండ్ ఖచ్చితంగా బ్లాక్ అయింది, నో డౌట్. అందుకని ఈ భయం అయితే ఉంటుంది. ముగ్గురు కలిసి ఉన్నారు, విడిపోతే బాగుండని కోరిక కూడా ఉంటుంది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తిప్పిద్ది. ఇప్పుడు దాన్ని కొంత మీడియాలో కూడా ఏదో ఒక మసాలా ఉండాలి కదా రోజువారీగా. ఏదో ఒక మసాలాలో ఇది కూడా ఒక భాగం. ఇదిగో ఈయన ఇది మాట్లాడాడు. ఇప్పుడు యూట్యూబ్ లో అన్ని దొరుకుతాయి కదా డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత. ఇప్పుడు మాట్లాడింది కదా పల్లా శ్రీనివాస్, అది ఎప్పుడో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మాట్లాడినటువంటి మాటలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమో అంటారు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మన పార్టీ నాయకుడే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని చెప్తాడు. ఆయన పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఎవరో వచ్చి ఏదో నిర్ణయిస్తారు, ముగ్గురు కలిసి ఇవన్నీ చెప్పడం. ఆయన మన పార్టీ నాయకుడు, రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్తాడు. దాంట్లో సందేహం ఏంటి? కానీ ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఒక ప్రస్తావన నేను చేయబోతున్నాను. అదేంటి అనంటే, ఇప్పుడు వరకు ఉన్నటువంటిది ఏంటి అనంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అదే విధంగా బీజేపీ, వీళ్ళ మధ్య విభేదాలు లేవు. నాయకత్వంలో చాలా పటిష్టమైనటువంటి బంధం ఉంది అనేటువంటి సందేశం ఇప్పుడు వరకు బయటికి వెళ్ళింది. కింది స్థాయి కార్యకర్తల్లో మాత్రం జనసేన, తెలుగుదేశము వీళ్ళిద్దరి మధ్య అక్కడక్కడ తమకు కావలసినటువంటి వాటాల విషయంలో, తమ పదవుల విషయంలో ఘర్షణ వాతావరణం ఉంది. ఇది సాధారణంగా ఉండేటువంటి అంశమే. కానీ ఇటీవల కాలంలో పరిస్థితి మారిపోయింది. ఆ మారిపోయినటువంటి పరిస్థితి ఏమిటి అనంటే, ఏదైతే పై నాయకత్వంలో కలిసి ఉన్నాము అనేటువంటి సందేశం ఇచ్చేటువంటి వ్యవహారం ఉందో, అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో, ఆ బంధము ఈ రోజున దూరం అవుతుంది, క్రమక్రమంగా దూరం అవుతుంది. ఈ దూరాన్ని బహిరంగ పరిచేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, జనసేన పార్టీ చేస్తోంది అని ప్రజల్లోకి బలంగా వెళుతున్నటువంటి వాదన. ఏ వాదన వెళ్తుంది? ఎందుకు వెళుతుంది? కారణం ఏంటి? ఇది కృష్ణాంజనేయులు కల్పించిందో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కల్పించినటువంటి అంశమో కానే కాదు. ఏమిటి ఇది అనంటే, పవన్ కళ్యాణ్ మొన్న అమరావతిలో ఉండి ఆయన అమరావతికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక రోడ్డు ఇనాగరేషన్, మొట్టమొదటి కార్యక్రమం అమరావతి ఫేజ్ 2లో ఇప్పుడు జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదటి కార్యక్రమం. ఇక్కడే ఉండి ఆయన ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా అప్పటికప్పుడు విశాఖపట్నం వెళ్ళాడు. ఇది ఒక అంశం అయితే, ఇప్పుడుకి నాకు తెలిసి 4 కేబినెట్ సమావేశాల నుంచి పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశాలకు హాజరవటం లేదు. అదే విధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు, 4 రోజుల అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావటం వెనక ఆయనకు ఆరోగ్యం బాగలేదు, అది అత్యధిక ఫీవర్ ఉంది, ఓకే అనొచ్చు, ఎవరు కాదనరు. ఎందుకు అనంటే హైదరాబాద్ లో పెళ్లికి వెళ్ళాడు ఆయన, ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోతున్నాడు. అది ఖచ్చితంగా ఒక చర్చ వస్తుంది. అంటే ఏదో ఒక సందేశం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి, నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి ఇస్తున్నాడు. ఈ సందేశం ఏంటయ్యా అంటే, అది ఏమైనా ఉండొచ్చు. అది ఏంటి అని అంటే, నేనే విడిపోతారని భ్రమంలో ఉండాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకోవటమో, లేకపోతే నేను అలాంటి అభిప్రాయంతో ఉండటమో కాదు. ఇక్కడ ఆ సందేశం ఏమై ఉండొచ్చు అంటే, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో
ఎస్, మేమేమి తెలుగుదేశం పార్టీకి జీవుదూరు అనేటువంటి విధంగా లేము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు ఉండాల్సిన మాట వాస్తవమా, లేకపోతే కూటమి కలిసి ఉంటుందా, ఇవన్నీ సంగతి తర్వాత ఆ వాటా మాకు కావాలి అనేటువంటి వాదన ఎప్పుడైతే నాదెండ్ల మనోహర్ నోటి నుంచి వచ్చిందో ఆ మాట ఆ రోజు పవన్ కళ్యాణ్. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అంటే ఇదంతా కూడా తమ యొక్క వాటాని సాధించుకోవటం కోసం ఈ విధమైనటువంటి ఒక సందేశాన్ని వాళ్ళ మిత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి పంపిస్తున్నాడు. ఈ పంపించేటువంటి సందేశం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కూడా అర్థమైంది, నారా లోకేష్ కూడా అర్థమైంది. వీళ్ళిద్దరు అంతర్గతంగా మాట్లాడుకుంటారు ఈ ముగ్గురు కూర్చొని. రేపొద్దున సీట్ల పంపకంలో సాటిస్ఫై అయ్యారనుకోండి, ఓకే. ఇంకొక కీలకమైనటువంటి అంశం చాలా సందర్భాల్లో నేను చెప్పాను కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పను. అదేంటి అని అంటే, రానున్నటువంటి కాలంలో ఈ హనీమూన్ పీరియడ్ ముగిసింది కాబట్టి కూటమికి ఆయన పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, జనసేన వాళ్ళకి ప్రభుత్వంలో తప్పు జరిగితే ఈ తప్పు తెలుగుదేశం పార్టీకి బ్లెండర్ మిస్టేక్స్ చేస్తే ఆ తప్పును మనం మొయ్యొద్దు, ఆ బురద మనం పూసుకోవద్దు. నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు, కింది స్థాయి వరకు ఎమ్మెల్యేలు తప్పు చేసినా, సీఎం తప్పు చేసినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తప్పు, మేము జనసేన మేము ఈ తప్పులో భాగస్వామ్యం కాదు అని చెప్పాలని జనసేన పార్టీ నిర్ణయించుకొని ఉంది, ఆల్రెడీ నిర్ణయించుకున్నది. ఈ విధమైనటువంటి ప్రదర్శన కూడా జరుగుతుంది, మాటలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఘర్షణగా మారిద్దా, భవిష్యత్తులో విడిపోతారా, లేకపోతే ఈ విధమైన అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి కదా, ఆ వాటాల పంపిణీలో సక్రమం చేసుకొని మళ్ళీ కలిసే ఉంటారా అనేటువంటి విషయం భవిష్యత్తులో తేలిద్ది. కానీ నాయకత్వంలో వచ్చినటువంటి ఈ విభేదాలు కింది స్థాయి వరకు వెళితే మాత్రం కూటమికి భవిష్యత్తులో నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. ఇక పాదయాత్ర దగ్గరికి వెళ్దాం. ఈ రోజున మధుసూదన్ రెడ్డి గారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, నాకు నచ్చింది ఆ విషయం. అదేంటి అంటే, మా నాయకుడి కోసం, అంటే మేము ప్రతిపక్ష పార్టీ, మాకు 40% సీట్లు వచ్చాయి, ఓట్లు వచ్చాయి, సీట్లు నేను రానివ్వండి, కాబట్టి మా నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు, మా సమస్యలు ఉంటే చెప్పుకోవాలని ఎదురు చూస్తున్నారు, ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇది 100% వాస్తవం అండి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆతృతతో జనం ఎదురు చూస్తున్నారు. 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పోనీ ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమైనా అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీకి ఏదో రీజన్స్ ఏవో చెప్తారు, ఏ రీజన్ చెప్పినా ఇది బ్లెండర్ మిస్టేక్. ఇప్పుడు అంత ఆతృతగా జనం అందరూ ఎదురు చూసే క్రమంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఏంటి? వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ లో చెప్పాడు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు బలంగా పాల్గొనండి, స్థానిక సంస్థల ఎన్నికలని చేద్దాం, ఎన్నికలకు సంవత్సరం ముందు తాను పాదయాత్ర చేస్తాను అని, పాదయాత్ర ద్వారాగా మనం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని. అంటే నీకు రాజకీయంగా నీకు పాదయాత్ర చేయటం, నువ్వు అధికారంలోకి రావటం, ఈ జనం ఎదురు చూసేటువంటి అంశం, మధుసూదన్ రెడ్డి గారు ఎదురు చూసేటువంటి అంశం, జనం సమస్యలు ఇవన్నీ కలిపి వదిలేశాడు. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బెంగళూరులోకి వచ్చేసి తపస్సు చేస్తున్నాడు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే సరిపోయింది అని చెప్పాడు కదా, ఆ తపస్సులోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఈ మధ్యలో ఇప్పుడు 2.5 ఏళ్ళలో చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి పని ఏంటి? ఏం చేస్తున్నాడు? వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్లు, ఎందుకంటే వాళ్ళు కూడా పనిచేస్తారు, రేపు ఈ జైలు యాత్రలు చేస్తున్నాడు. ఎలాగో వాళ్ళు తప్పులు చేస్తున్నాడు, తప్పులు చేసి జైలుకి వెళ్తున్నారు, జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క తప్పు చేసినటువంటి నాయకులందరినీ వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇది తప్ప జనానికి చేసేది ఏంటి? ఏం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటో తెలుసా? నేను గతంలో చాలా సందర్భాలు చెప్తాను, నీ మాటకే కట్టుబడి ఉన్నా. మధుసూదన్ రెడ్డి గారు కావాలంటే తిట్టుకోవచ్చు. ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డికి ప్రజలంటే కోపం ఉంది. ఏం కోపం అయ్యా అంటే, అతను 175 కావాలని నేను పట్టణంలోకి మీకు డబ్బులు ఇస్తే, నేను ఇడుపుల పాయలో మా సంపాదించిన డబ్బులు అని తెచ్చి మీకు ఇస్తే, మీరు నాకు 175 ఈవీఎంలోకి మాకు డబ్బు ఓట్లు వేయలేదు కదా, అందుకని మీరు ఏదైనా సమస్యలు ఉంటే, ఈ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉంటే అడండి, మీ కర్మది, నేను మీకోసం ఎందుకు ఫైట్ చేయాలి? అవసరం లేదు. మా నాయకులు, మా జైలుకు పోయినటువంటి వాళ్ళు వీళ్ళ కోసం ఫైట్ చేస్తారు తప్ప జనంతో నాకు పని లేదు. రేపొద్దున ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోండి, ఈ పాదయాత్ర చేసి బుక్కల్ని మీరు ముద్దులు పెట్టి, వీళ్ళు ఎలాగో ఫెయిల్ అయ్యారు కదా, మీ గతి లేదు కదా జనానికి, మీరు నేను తప్ప నాకు ఆప్షన్ ఏముంది మీకు అని జనం దగ్గర నుంచి వాళ్ళే గతి లేక నా దగ్గరికి వచ్చి ఓట్లు వేస్తారు అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అయితే పాదయాత్ర నాకున్నటువంటి అవగాహన మేరకు పాదయాత్రల విషయంలో, ఇందాక మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు కదా, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రలు చేస్తారు, ఇవన్నీ చెప్పాడు కదా. అందరూ పాదయాత్రలు చేసేదంటే జన సమస్యలు తెలుసుకోవడం కన్నా ఎక్కువ అధికారంలోకి రావడానికే చేసినటువంటి పాదయాత్ర.
ఎందుకంటే పార్టీలన్న తర్వాత జనంలోకి వెళ్ళటానికి అనేక మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్క అంశాన్ని నేను చెప్పదలుచుకున్నా, ఈ రేపు పొద్దున పాదయాత్ర చేయబోతున్నారు కదా, గమనించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు పాదయాత్ర చేశాడు? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేస్తే ఎక్కడైనా సరే ఆ రోజున ప్రభుత్వము ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అవన్నీ నేను వార్తలు కవర్ చేసిన అక్కడ నుంచి ఎక్కడా కూడా కనీసంగా చిన్న ఇంటరప్షన్ కూడా కనీసం ఆ రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు, పాదయాత్రలు ఎక్కడా లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే అప్పుడు అనుకోవచ్చు. మొన్న జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశాడు. ఆ రోజున తెలుగుదేశం అధికారంలో ఉందిగా, మరి ఆ రోజున ఏమైనా అడ్డుకున్నారా? అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారా? కానీ మీరు యువగళం పాదయాత్ర జరిగేటువంటి సందర్భంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏం సందేశం ఇచ్చారు? కనీసం స్టూల్ మీద నుంచోడానికి నారా లోకేష్ అవకాశం ఇవ్వలేదు, కేసులు పెట్టారు, వేధింపులకు గురి చేశారు. అయితే ఏమన్నా ఆగిందా? ఆగలేదు కదా. అంటే మీ యొక్క నైజం ఇది అనేటువంటిది అర్థమైంది, మీ ప్రజాస్వామికవాదులు కాదు అనేటువంటిది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చినా నాకు తెలిసి అయితే అతను అడ్డుకుంటారనో అతను ఇబ్బంది పెడతారనో నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా మిస్టర్ క్లీన్ పార్టీ, వీళ్ళు అని కాదు. ఎందుకు అనంటే అట్లాంటి అప్రజాస్వామికమైన చర్యలకు పోతే ప్రజలు చిత్కరించుకుంటారు, జగన్మోహన్ రెడ్డి లాగా ఘోరంగా ఓడిస్తారు అనేటువంటి విషయం తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు. కాబట్టి అందుకని అలాంటి తప్పులు చేసేటువంటి అవకాశం ఉండబోదని నేను అనుకుంటా. లేదు అనంటే మొన్న జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా నేర్చుకున్నారు వీళ్ళు కూడా. రేపొద్దునే ఒకవేళ నేర్చుకున్నారు అనుకోండి, నేర్చుకునేమన్నా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను అడ్డుకోవటం, కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తారేమో నాకు తెలీదు. అలాంటిది చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు. ఇంకోటి ఏంటి అంటే వారాహి ఏది యాత్ర, ఏది వాహన యాత్ర చేస్తేనే పవన్ కళ్యాణ్కి ఎన్ని బెదిరింపులు చేశారంటే వీళ్ళ మంత్రులు. బాంబులు వేస్తామని, అదే విధంగా వాహనాలను తగలబెడతామని మాట్లాడిన మంత్రులు ఉన్నారండి. దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, వీళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు. కాబట్టి మీ పాదయాత్రకి మీరు సక్సెస్ అవడానికి అవకాశం లేదు అని నా పరిశీలన, నా అభిప్రాయం సంబంధించిన. అందుకని ఇందాక తిట్టుకుంటే నాకు అభ్యంతరం లేదండి. ఎందుకు అనంటే కారణం ఏంటి అనంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించలేదు. కాబట్టి నేను వస్తే ఏదో ఉద్ధరిస్తాడు, ఒక అవకాశం అడుగుతున్నారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి లాగా పరిపాలిస్తారని అవకాశం ఇచ్చారు. పరిపాలన చూశారు, పనికిరాడు, పరిపాలన తేల్చిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నా. పాదయాత్ర ద్వారా ఎప్పుడు ఇస్తారు అవకాశం అని అంటే కూటమి ప్రభుత్వము అట్ల ఫ్లాప్ అయ్యి కొత్తగా చింపిన ఇస్తారులాగా 3 పార్టీలు ఓట్లుకొని వీళ్ళు విడిపోయి ప్రజలు చర్చించుకున్న నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నట్టు ఇక గత్యంతరం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయేమో నాకు తెలియదు. ఇదండి సార్ ఇప్పుడు ఆయన మెచ్చుకుంటారా నొచ్చుకుంటారా ముందు చెప్పండి సార్. ఒకటి సార్, కృష్ణాంజనేయులు మాట్లాడేటువంటిది ఇంటా ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని స్కాన్ చేసి చెప్పిన మాదిరిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క ఐడియాలజీని స్కాన్ చేసి చెప్పిన మాట ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ యొక్క పాదయాత్రని అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నాయకుల్ని పరామర్శించడానికి మాత్రమే వస్తున్నారు అనేటువంటిది మాత్రమే కృష్ణాంజనేయులు గారికి కనబడుతుంది. మరి బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించడం కానీ, పొగాకు రైతులను పరామర్శించడం కానీ, అదేవిధంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా పరామర్శించడం కానీ, రైతుల కోసం ఎన్ని దీక్షలు చేశారో దీక్షలన్నీ కానీ కృష్ణాంజనేయులు గారికి కనబడకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద కోపం అంట. అసలు డే 1 నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పుని అంగీకరించి, అదే చంద్రబాబు నాయుడు గారు 3-4 సంవత్సరాలు బయట రాలేదు. ప్రజలు ఎక్కడున్నారని కూడా పట్టించుకోవాలి. నాకు ఓడించేశారు, నేను రాను, మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. 3-4 సంవత్సరాలు కూడా ప్రజాక్షేత్రంలోకి రాలేదు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి ప్రజాక్షేత్రంలో భయపడాను కదా. భయపడి కాదు సార్, ఇక్కడ ఏంటంటే ప్రజల మీద కోపం చంద్రబాబు నాయుడు గారికి. కరెక్ట్గా ప్రసాద్ చెప్పినటువంటి మాటను చంద్రబాబు నాయుడు గారికి వాడాలి. బాధ, ఎందుకంటే నన్ను ఓడించేశారు, నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నన్ను ఓడించారు, జగన్మోహన్ రెడ్డి చిన్న వయసు అతనికి మీద ఓడించేశారు అనేటువంటి బాధతో ప్రజల్ని ఒక దురుద్దేశంతో చూస్తూ అడ్జస్ట్ కావడానికి ఆయన 3.5 సంవత్సరం పట్టింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలిచ్చినటువంటి తీర్పుని తూచా తప్పకుండా అంగీకరిస్తూ డే 1 నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ప్రజల కోసం పోరాడుతున్నాడు, రైతుల కోసం పోరాడుతున్నాడు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని అడుగుతున్నాడు, జరిగేటువంటి అక్రమాలని నిలదీస్తున్నాం. మెడికల్ కాలేజ్ విషయంలో కానీ, డిఎస్సి విషయంలో కానీ ఇవన్నీ కూడా అన్నకి కనపడకపోవడం అనేటువంటిది చాలా ఘోరంగా ఉంది. ఇవన్నీ కూడా అన్న చూసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్నకి. ఇప్పుడు పరామర్శ అంటున్నారు, పరామర్శ అనేటువంటిది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి బాధ్యత. ఇప్పుడు ఒక కుటుంబ పెద్దగా కుటుంబంలో జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్ని
ఆధారంగా చేసుకుని వాళ్ళకి జరిగే నాయకులు జరిగేటువంటి అన్యాయాల్ని వెన్నుతట్టుకుంటా ఉంటే పార్టీ యొక్క పరిస్థితి ఏంటి? ఈరోజు ఎమ్మెల్యేల మీద పెట్టేటువంటి కేసులు మీరు ఏ విధంగా ఉన్నాయో, ఎంత అక్రమంగా ఉన్నాయో, ఎంత పైచాచికంగా ఉన్నాయో, ఏ విధమైనటువంటి చర్యలు చేస్తున్నారో మీరందరూ విరూపాక్ష మీద ఏ విధంగా కేసులు పెట్టారు మీరందరూ చూడాలి, చూసి చెప్పాలా ఏ విధమైన కేసు పెట్టారు విరూపాక్ష మీద. ఇటువంటి సన్నివేశాల్లో కనీసం సభ్య సమాజం తలదించుకునే విధంగా కేసు పెట్టారు అనేటువంటిది అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అన్నిటికీ ఒక కుటుంబ పెద్దగా, రాజకీయ పార్టీ పెద్దగా ఉండడం వ్యక్తి పరామర్శించుకుంటా ఉంటే ఈ రాజకీయ పార్టీలో ఎవరు నమ్ముతారు అధినేతని? ఎవరు నమ్మరు కదా, ఆయన బాధ్యత కదా అది అనేటువంటిది ఒకటి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే పక్కన నానాజీ అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు డైలాగులు వాటిలో రాజకీయం లేదు, వాళ్ళు చెప్పుకుంటారంటున్నారు. ఇప్పుడు ఏకకాలంలో వర్షం పడుతుంది, వాన ఎండుతుంది అనేటువంటిది ప్రకృతిలో జరుగుతుంది, కానీ రాజకీయాల్లో ఇటువంటివి జరగవు. ఎందుకంటే ఏకకాలంలో ఒకే వ్యక్తి సీఎం ఉంటాడు ఆంధ్ర రాష్ట్రానికి. అది ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అనేటువంటిది చంద్రబాబు ఉంటాడా, అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఏకకాలంలో వాళ్ళిద్దరూ ఉండాల్సింది, కానీ కూటమిలో ఇద్దరు సీఎంలుగా 2 సీఎం పోస్టులు క్రియేట్ చేయడం అనేటువంటిది జరగదు. పల్లా శ్రీనివాసరావు ఇదే చెప్తున్నాడు, మా పార్టీ పర్టికులర్గా మా పార్టీ వ్యక్తి, అది మేబీ లోకేషా లేకుంటే చంద్రబాబు అనేటువంటిది ఆయన విజ్ఞత, ఆయన అంతర్నిర్వంగా ఉన్నటువంటి ఐడియాలజీ. నాకు తెలిసి లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు, మన పార్టీ అంటే లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటిది పల్లా శ్రీనివాసరావు గారి ఆలోచన. ఆయన ఆలోచన తప్పుపట్టట్లే, ఎందుకంటే వాళ్ళ పార్టీలో అది కరెక్ట్, ఆయన మాట్లాడింది కరెక్ట్. కానీ అదే సేమ్ టైం పంతం నానాజీ కూడా ఆయన చెప్పింది కూడా కరెక్ట్. కానీ వీళ్ళు చెప్పిన వర్షన్స్లో కాంట్రవర్సీ లేదనేటువంటిది మాత్రం ఇది మనం కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్పిన వాటిలో కరెక్ట్, వాళ్ళ అధినేతలంతా కూడా ముఖ్యమంత్రులు కావాలనేటువంటిది కరెక్ట్. కానీ మనం అనలిస్టులు కానీ ఉన్నటువంటి డిబేట్లో ఉన్నటువంటి వాళ్ళు మనం చెప్పుకునేది ఏంటంటే ఆ 2 కాంట్రవర్సీ లేదు, వాళ్ళు పద్యంగా మాట్లాడుకుంటారు, అది తప్పులేదు అనేటువంటిది మాత్రం ఆ వాస్తవం. ఎందుకంటే కాంట్రవర్సీ డైలాగ్స్. ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు అవ్వలేడు కదా, చంద్రబాబు ముఖ్యమంత్రి లేకుంటే లోకేష్ ముఖ్యమంత్రి అయినప్పుడు పవన్ కళ్యాణ్ అవ్వలేడు కదా. వీళ్ళిద్దరు 2 వాదనలు ఏ విధంగా ఏకీభవిస్తాయి, వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చినట్టే కదా అనేటువంటిది ఇది. ఇంకొకటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం నేను సుస్పష్టంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నా. ఏదైనా కూటమి పాలనలో ఫెయిల్యూర్స్ని పెట్టి మేము ముందుకు పోయి జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవడం అనేటువంటిది మేము అనుకోవట్లేదు. రెండవది, వాళ్ళు కూటమిలో విడిపోయిన తర్వాత మేము ముఖ్యమంత్రి కావాలని మేము అనుకోవట్లేదు. ప్రజా సమస్యల్లో మేము పోరాడుతున్నాం, ప్రభుత్వం చేసేటువంటి ఫెయిల్యూర్స్లో మేము పోరాడుతున్నాం. వాటిని ముందుకు తీసుకెళ్తూ మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మా బలంతో మేము ముఖ్యమంత్రి కావాలా, మా జగన్మోహన్ రెడ్డి గారి బలంతో ముఖ్యమంత్రి కావాలనుకున్నాం. కానీ ఎదుటివాడి వీక్నెస్తోనో వాళ్ళు విడిపోతూనో ముఖ్యమంత్రులు అవ్వాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వాళ్ళు కలిసి ఉండాలా, వాళ్ళు కలిసి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. అది ఛాలెంజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే విజయ్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారు సార్, ఆయన స్వభావం గురించి, ఆయన గొప్పతనం గురించి. ఏమనుకోబోతే మసూరెడ్డి గారు, నేను ఒక వర్డ్ ఖాయం చేస్తా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ మ్యానిగ్నెంట్ నార్సిసిస్ట్. నేను డిబేట్ సిద్ధం సార్ ఈ మాటకి. ఈజ్ అ మ్యానిగ్నెంట్ నార్సిసిస్ట్ అంటే అత్యంత ప్రమాదకరమైన అహంభావి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంత జగన్మోహన్ రెడ్డి గారితో మీరు డిబేట్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైకాలజీని మీరు చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎక్కడ ట్రావెల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో? అసలు చంద్రబాబు లాంటి అహంభావి మీరు ఉన్నారా చెప్పండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడారా? మీరు కూడా అది కాంట్రవర్సీ డైలాగ్ మాట్లాడినప్పుడు అబ్జెక్షన్ చేయాల్సిన కాంట్రవర్సీ డైలాగ్ మాట్లాడారు. పర్సనల్ అసెస్మెంట్, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు అంటున్నారు. ఆయన సైకాలజీని క్యారెక్టర్ అసాసినేషన్ విజయశేఖర్ గారు అన్పార్లమెంటరీ వర్డ్ కదా, మరి క్యారెక్టర్ అసాసినేషన్ కదా. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కదా. మీరు ఆపుతారా? సార్ ఆయన చెప్పారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది సార్. చాలా ప్రజల కోసం ప్రేమిస్తాడు అని నేను చెప్తున్నా. ఆగస్ట్ 15 వేడుకలకి మీరు అన్నారు కదా, మేము ప్రధాన ప్రతిపక్షము 40% ఓట్లు వచ్చాయని. మీరు ఎందుకు సార్ కనీసం జెండా ఎగరేయడానికి రాలేదు? అంటే కేవలం ముఖ్యమంత్రి అయితేనే మీరు జెండా ఎగరేస్తారా? నేను ఓపెన్ గా అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా డిబేట్ ద్వారా వైసీపీ నాయకులకి. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తిగా, మీరు 40% ఓట్లు వచ్చిన వ్యక్తిగా మీరు కనీసం జాతీయ జెండా ఎగరాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే అహంభావితనం. అంటే నాకు ముఖ్యమంత్రి అయితేనే నేను ఎగరేస్తాను, దీని ప్రతిపక్షంలో ఉంటే ఎగరాల్సిన అవసరం లేదు అనే ఒక అహంభావితనం. అట్లాగే సార్, మీరు ఎవరి మీద సానుభూతి చూపిస్తారు సార్?
ప్రజల మీద ఏమైనా సానుభూతి చూపించారా మీరు? ఎంతసేపు విరూపాక్ష మీద, మీ ఎమ్మెల్యే విరూపాక్ష మీద, లేదంటే సార్ తప్పులు చేసే సీదిరి అప్పలరాజు మీద, లేదంటే తప్పులు చేసిన తమ్మినేని సీతారాం మీద, లేదంటే సార్ ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా చంపాలన్న జోగి రమేష్ మీద, వీరి మీద తప్పితే సార్ ఏ రోజైనా మీరు ప్రజల బాధలు పట్టించుకున్నారా సార్? సార్ ఎవరైనా మీ ఆఫీస్కి వచ్చి మాకు ఇబ్బంది ఉంది అంటే, సార్ ఈ రోజు రాజమండ్రి మీరు ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టారు, ఏం మాట్లాడతారు సార్? మీరు ఏమన్నా చెప్పరండి, మీకు సమస్య నేను ఈ రోజు తీరుస్తాననే మాట మీ నోటి నుంచి వస్తుందా? జగన్మోహన్ రెడ్డి సరే మనం మాట్లాడదాం, ఈ సమస్య పరిష్కారం కనుక్కుందామనే మాట ఎక్కడైనా ఉందా? ఏం మాట్లాడినా సంవత్సరంలో నేను పాదయాత్ర ప్రారంభిస్తా, 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు వస్తాయి, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపల టైం అయిపోతుంది, మనం గెలుస్తాం, గెలిచిన తర్వాత మాట్లాడతాం. దీని ఏమంటారు సార్ వర్మ గారు? మీరు కూడా ఎంతో అనుభూతులు ఇంకొక మాట ఇప్పుడు కృష్ణాని గారు ఒక మాట అన్నారు, జనసేనకి తెలుగుదేశానికి బీజేపీ మధ్య బేట్లు వాడుతుందని, అట్లాగే రకరకాల ఏదో కొంత మనస్మృతులు వస్తున్నాయన్నారు. సార్ నిన్నగాక మొన్ననే సార్ నాగబాబు గారికి గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్ గా నిన్నగాక మొన్న వేసాం సార్. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా సైన్ పెట్టి ఒక కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన ఒక కార్పొరేషన్ చైర్మన్ గా నాగబాబు గారిని నియమించడం జరిగింది. అంటే దాని అర్థం సార్ ఇద్దరు మాడుకుంటా ఉన్నట్టే కదా సార్? కాదు విజయ్ ఇంకో ప్రశ్న వినండి ఒక్క నిమిషం, మీరే మాట్లాడదు కానీ ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరేమో కూటమిలో చిచ్చు పెట్టడానికి వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు, మరి జోగి రమేష్ గారి ఇంటి అంశం, వాళ్ళ ఫ్యామిలీ విషయం ఏం జరిగిందో ఏంటో దాన్ని మీరు విపరీతంగా ట్రోల్ చేసి ఇబ్బంది పెడుతున్నారంటే నిజమా సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద గలాటా పోయినప్పుడు కావచ్చు, లేదంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కావచ్చు, లేదంటే వాళ్ళ కుమారుడు ఆయన మానసిక రోగి, శారీరక రోగి అని మాట్లాడినప్పుడు కావచ్చు, ఆ రోజు విపరీతంగా ట్రోల్ చేసిన వైసీపీ నాయకులకి ఈ రోజు మేము వాళ్ళు చేసే తప్పులు ట్రోల్ చేసే తప్ప సార్? నేను అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్. సో ఒప్పుకుంటున్నారన్నమాట మీరు ట్రోల్ చేస్తున్నారని? సార్ నేను మాట్లాడా డిబేట్ లో, నేను మాట్లాడా జోగి రాజు చేసిన మరి తప్పు. కుటుంబాలు విడదీస్తుంది ఏంది సార్ ఇది? సార్ నేను మాట్లాడుతున్నా, జోగి రాజు చేసింది తప్పు. అతనికి సీన్ లేనప్పుడు, విషయం లేనప్పుడు ఒక అమ్మాయి బతుకులు నాశనం చేయకూడదు సార్. మీరు వేల మంది కోసం, లక్షల మంది కోసం మేము పనిచేస్తున్నాం. విజయవాడ చుట్టూరు మాకు వేల మంది మాకు సన్నిహితులు, అభిమానులు ఉన్నారు అని మీరు డబ్బా కొట్టుకునే జోగి రమేష్ గారు ఒక అమ్మాయి బతుకు నాశనం చేయడానికి ఎలా పుడుకున్నారు సార్? పాపం సార్ లొకేషన్ గురించి తెలిసినట్లేదు, లొకేషన్ గురించి తెలిసినట్లేదు. ఉండండి మధుసూరెడ్డి గారు. అవును సార్, విజయశేఖర్ గారు లొకేషన్ గురించి కూడా మాట్లాడండి సార్, ఇంకా పెద్దోడు కదా ఆయన గురించి కూడా మాట్లాడితే ఎంతమంది అమ్మాయిల్ని సార్ నిరూపిస్తారా పబ్లిక్ గా వాళ్ళు నిరూపిస్తున్నారు సార్. జోగి రమేష్ గారు వీడియో వచ్చినాయి కదా, అంతకన్నా ఎక్కువ వీడియో ఇచ్చేసారు. అంతకన్నా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తే నా దగ్గర నుంచి 40 లక్షల రూపాయలు తీసుకెళ్లిపోయాడు, ఇంకొక దగ్గర నుంచి ఇంట్లో నుంచి ఒక 40 లక్షలు తీసుకెళ్లాడు, ఒక అమ్మాయిని తీసుకెళ్లాడు చెప్పి వీడియో రిలీజ్ చేశారు. వాటి గురించి ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేసి కాదని చెప్పి నిరూపించండి మీరు. ఆ వీడియోస్ కి ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి లేదు లోకేష్ నిరూపించాలి కదా లోకేష్ గురించి. సమస్య పని సార్ నేను అడుగుతున్నా. నిన్న కోర్టులో వాదనలు కూడా జరిగాయి సార్. జోగి రమేష్ గారు ఏదైతే కేసు ఆయన మీద పెట్టిందో వాళ్ళ కోడలు, దాని మీద వాదనలు జరుగుతున్నాయి జడ్జి ముందర. సో కాబట్టి జడ్జి తెలుస్తారు, ఏదైతే లీక్డ్ వీడియోలు బయటకు వచ్చాయో జోగి రాజు అనే వ్యక్తి క్లియర్ గా చెప్పారు, మా నాన్న పట్టుబట్టి 10 మందిని నా చుట్టూరు కూర్చోబెట్టి నాకు విషయం లేదని తెలిసి కూడా, నాకు అమ్మాయి ఇష్టం లేదని తెలిసి కూడా, నేను పెళ్లికి రెడీ లేదని తెలిసి కూడా ఆ అమ్మాయి గొంతు కోసాడు, నన్ను పెళ్లికి ఒప్పించారు, ఇది అన్యాయమైన విషయము, నన్ను ఎందుకు ఇప్పుడు ఈ రోజు నన్ను బలి చేస్తారు, నన్ను ఎందుకు తప్పుపడతారని అతను మాట్లాడే మాటలు సార్. రాజీవ్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రికి పట్టబోయే పరిస్థితి, ఇంతకన్నా హీనమైన పరిస్థితి రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా చేస్తారా సార్? సార్ మీరు అంటున్నారు కదా ఒక మాజీ మినిస్టర్ మాట్లాడే మీరు ఈ రోజు విజయవాడలో సార్ నాకు అభిమాన సంఘాలు ఉన్నాయి, విజయవాడలో చిటికేస్తే భూమి బద్దలవుతుందని మాట్లాడే మీరు అధికారంలో ఉన్నప్పుడు వేల మందిని వేసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని చంపాలనుకున్నా మీరు ఈ రోజు ఒక అమ్మాయిని అంత పాశవికంగా, అన్యాయంగా, అరాచకంగా మీరు అంత అన్యాయం చేస్తుంటే అమ్మాయి ఒకటే చెప్పింది సార్, సార్ మీరు నన్ను ఎంతైతే ఇబ్బంది పెట్టారో ఈ సంవత్సరంలో అంతకు 2 నిమిషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా విజయవాడ వదలను, మీ సంగతి తెలుస్తారని అమ్మాయి చెప్పింది సార్. దట్ ఈస్ ద ఛాలెంజ్.
అట్లా మాడే వ్యక్తులు ఉన్నప్పుడు మీరు ఇంకా ఏం సార్ మాట్లాడేది? ఓకే, రామ్ కుమార్ గారు ఏది మళ్ళీ ఫ్యామిలీలో అంశాలు వస్తున్నాయి ఏంటండి? ఆ జోగి రమేష్ గారి ఇంట్లో ఏదో జరిగిందంట, వాళ్ళు ఏవో పాపం ఇబ్బందులు పడుతున్నారు, దాన్ని విపరీతంగా వాడేస్తున్నారని. వర్మ గారు, ఒక్క విషయం ఏంటంటే, ఒకళ్ళ ఫ్యామిలీ విషయాలు, ఒకళ్ళ పర్సనల్ విషయాలు మనం మాట్లాడుకోవడం తప్పండి. వాళ్ళు చూసుకోవాలి, ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ. అతను పొలిటికల్ గా కనెక్ట్ ఉండి అతను చేసిన వ్యాఖ్యలు, గతంలో జోగి రమేష్ గారి అబ్బాయి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఆ వీడియోల కోసం టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజు. కానీ ఆ వీడియోలు బయటకు వదిలింది ఎవరు వర్మ గారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా సీక్రెట్ గా తీసిన వాళ్ళు వదిలినమే కదా, బయట వాళ్ళు ఎవరో కాదు కదా. ఈ విషయాన్ని పక్కన పెడితే అప్పుడు ఈవేళ వైసీపీ వాళ్ళు చాలా అందంగా కబుర్లు చెప్తున్నారు. మా వీర మహిళలు అంటే అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంచి బాలుడు అని సర్టిఫికేట్ ఇస్తున్నారు. మరి ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు భార్యల కోసం కూడా మాట్లాడిన వీళ్ళు కాదండి పబ్లిక్ గాను. మరి అది రైట్ అంటారా వర్మ గారు? అంటే క్వశ్చన్స్ చేస్తున్నాను నేను వాళ్ళు చేసేదానికి. అసలు ఈవేళ ఇందాక నుంచి ఇంత లాంగ్ లెక్చర్ ఇస్తారు మధుసూదన్ రెడ్డి గారు ఏదో పాదయాత్ర కోసం. అసలు పాదయాత్ర ఇప్పుడు ఎంత స్టార్ట్ అవుతుందో మధుసూదన్ రెడ్డి గారు తెలుసండి. విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెడుతున్నారు, అందులోకి వీళ్ళంతా అసంతృప్తివాదులు. ఎందుకంటే ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గతంలోనే చాలా బాధలు పడ్డాం, ఇంకా ఆయన అన్ఫిట్, ఆయన వల్ల అవ్వదు ఇంక ఈ పార్టీ నడపడం. అందులో ధన్యవాదాలు సార్. ఎంత అవగాహన ఉంది సార్ మీ రాజకీయాల్లో? విజయసాయి రెడ్డి పార్టీ పెడుతున్నారంటే ఆ పార్టీలోకి వైసీపీ పెడుతున్నారంట. ఎంత అవగాహన ఉంది సార్ మీకు రాజకీయాల్లో? మీ విశ్లేషణ సూపర్ సార్, మీరు ఎక్సలెంట్ సార్, మీ విశ్లేషణ అద్భుతం. అంటే సార్ మీరు ఎక్సలెంట్ పొలిటీషియన్ ఇందాక కాదు సార్, విశ్లేషణ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు సార్. విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడితే ఓహో పొలం వెళ్ళిపోతారు సార్ వైఎస్ఆర్సీపీ నుంచి. మీ విశ్లేషణ, మీ రాజకీయ పరిజ్ఞానానికి ధన్యవాదాలు సార్. నమస్కారం సార్ మీకు. మధుసూదన్ రెడ్డి గారిని క్యాచ్ చేయండి. శేఖర్ గారు ఒకసారి మధుసూదన్ రెడ్డి గారిని క్యాచ్ చేయండి వర్మ గారు. మళ్ళీ ఈ నెల ఇప్పుడు ఆ పార్టీలో జాయిన్ అయిపోయి రేపు ఇదే పార్టీకి వచ్చే ఆ పార్టీకి డిబేట్ కి ఒక్క నిమిషం ఆయన క్యాచ్ చేయండి. ఎవరు సార్? నా పాయింట్ ఏంటంటే నా పర్సనల్ గా చెప్తున్నా రాజకీయాల గురించి చెప్పారు కాబట్టి ఒక్క 1 మినిట్ సార్. రామ్ కుమార్ సార్ ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. నా పర్సనల్ రాజకీయ విమర్శ చేశారు కాబట్టి చెప్తున్నా. మీరు నోట్ చేసుకోండి, నా ఊపిరినంత వరకు, నేను ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు వైఎస్ఆర్సీపీలో ఉంటాను, జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాను. మీరు ఏమైనా మార్పు జరిగితే ఆ రోజు నన్ను క్వశ్చన్ చేయండి. నేను ఈ రోజు చెప్తున్నా మీకు, దీనిపైన నిలబడి ఉంటాను. ఆయన మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు సార్. సార్ నా పర్సనల్ మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను సార్. నేను విజయసాయి ఆగండి. వర్మ గారు నా పాయింట్ ఏంటంటే, వారు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. రైట్. నా పాయింట్ ఏంటంటే, మరి ఇందాక నేను విజయసాయి రెడ్డి గారి పార్టీ కోసం మాట్లాడితే ఆ పార్టీ వైఎస్ఆర్ లోపలికి వెళ్ళలేదు, నేను ఇన్ఫర్మేషన్ తెలిసింది చెప్తే ఈయనకి ఎంత రియాక్షన్ వచ్చి, అలాగా మా పార్టీ లోపల లేదా మా ఎన్డీఏ లోపల ఏమున్నాయో ఆయనకి ఏం తెలుసండి, ఆయనకి ఏం తెలుసని మాట్లాడేస్తాను. వచ్చిన కాడి నుంచి వస్తున్నాను. ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదో, ఈవేళ ఎమ్మెల్సీలు వెళ్ళి ఇక్కడ ఎందుకు గొడవ చేశారో వాటి కోసం మాట్లాడమండి. ఇవాళ ఎదురుగా మాట్లాడారు. అక్కడ నాదల మనోహర్ గారు, అక్కడ చైర్మన్ గారు, నాదల మనోహర్ గారు కూడా గతంలో స్పీకర్ గా పనిచేశారు. బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ నాదల మనోహర్ గారు ఒకే పార్టీలో ఉన్నారు. వారిరువురికి కూడా వేవ్ లెంత్ అనేది తెలుసు. అక్కడ వాళ్ళిద్దరూ పెద్దలుగా చర్చలు చేస్తున్నారు తప్పితే, చర్చలు చేస్తున్నారు చెప్తే ప్రజల కోసం. అసలైన నాయకుడు ఏంటండి? ఆయన రాడే అసెంబ్లీకి, ఎందుకు రాడు? నేను ఫస్ట్ కామెంట్ చేయండి. భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ లో 2 ఎంపీలు ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల సమస్యలు వినిపించడానికి పార్లమెంట్కి వెళ్ళేవారు. పోనీ భారతీయ జనతా పార్టీ సంగతి నేను ఏదో మోసుకొస్తాను పక్కన పెట్టండి. ఇండిపెండెంట్ ఎవరు లోపలికి అయిపోయింది. ఆయన రానంటున్నారు కదా, ఆయన వెళ్ళనంటున్నారు. మీరు హోదా ఎవరో ఆయన రానంటున్నారు. దానికోసం డిస్కషన్ ఎందుకు? కృష్ణాంజలి గారు, వర్మ గారు ఏంటండి జోగి గారి కథ ఏంటండి? సీఎంలు ఉంటారు, ముగ్గురు సీఎంలు ఉంటారు. ఏ మాట్లాడతారు మరి ఆయన? కృష్ణాంజలి గారు ఏంటి జోగి గారి కథ ఏంటి? ఒక నిమిషం కృష్ణాంజలి గారు, జోగి గారి కథ ఏంటి? వర్మ గారు, నేను ఇప్పుడు వరకు ఈ జోగి రమేష్ కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చిన తర్వాత బహుశా 1-2 నెలలు అవుతున్నట్టుంది ఈ ఎపిసోడ్ మొదలై. చాలా డిబేట్ లో పాల్గొన్నాను. ఎక్కడా కూడా ఈ డిబేట్ అంటే నేను రాను అని చెప్పాను. ఒకటి, ఈ డిబేట్ మీద నేను ఎక్కడా మాట్లాడలేదు. ఇది నాకున్నటువంటి నేను ఇలాంటి విషయాలు, జోగి రమేష్ కుటుంబంలో జరిగేటువంటి విషయాల మీద నేను మాట్లాడినాను.
వాళ్ళ విషయాలు. అయితే రాజకీయ పార్టీగా మేము మాట్లాడతాము, నేను కూడా మాట్లాడాను, తప్పేముంది అని శేఖర్ రెడ్డి గారు చెప్తున్నాడు. శేఖర్ రెడ్డి గారు మాట్లాడటంలో ఒక అర్థం ఉంది. ఎందుకు అని అంటే అందుకని ఆయన చెప్తున్నారు. ఎందుకు అని అంటే పార్టీలు ఎలా ఉన్నాయంటే, దిగజారిపోయినటువంటి పార్టీలు ఎలా ఉన్నాయంటే, వీళ్ళు విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడటం ఏముందండి, ఒకవైపున చంద్రబాబు నాయుడు అంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అంటాడు, అదే విధంగా క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడినటువంటి వీళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు మీటింగ్ లో, ఇది ఒక వెన్నుపోటు పార్టీ అని వీళ్ళు మాట్లాడారు. అసలు వాళ్ళ నాయకులకే సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాంటి భాష మాట్లాడేటువంటి పరిస్థితి, దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియా ఇక దిగజారిపోక ఏం చేస్తుందండి, వీళ్ళని ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. జనం చిత్కరించుకుంటున్నారు అనేటువంటి విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. పార్టీలకి సోషల్ మీడియాని బట్టు పట్టిస్తున్నారు, సోషల్ మీడియాని పెంచి పోషించి వీళ్ళే తప్పులు చేస్తున్నారు. వాళ్ళతో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సోషల్ మీడియా మీద కేసులు పెడతారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద కేసులు పెడతారు, సోషల్ మీడియా వాళ్ళని బలి చేస్తారు. ఇదేంటి ఇది సిగ్గుమాలినటువంటి వ్యవహారం ఈ పార్టీలకి. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది మీ పద్ధతి అయినటువంటి పార్టీలు కాదు. ఆ రోజున పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ, కుటుంబం, వాళ్ళ పెళ్ళాల గురించి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసింది. ఇప్పుడు అందుకే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిష్మెంట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ని ఒక పరిధి దాటి విమర్శించారు కాబట్టే కదా. మరి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అదే శిక్షిస్తున్నాడు. ఈ విధమైనటువంటి ధోరణి మానుకోవాలండి దయచేసి నా సూచన. రెండో అంశం ఏంటంటే, రెండో అంశము ఇందాక శేఖర్ రెడ్డి గారు ఒక ప్రస్తావన చేశారు. మేము నాగేంద్ర బాబుకి మంత్రివర్గ హోదా ఇచ్చేసి ఆయన గ్రీన్ కార్పొరేషన్ కి చైర్మన్ చేశాము అని చెప్పారు. మీకు తెలుసో లేదో బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి అని అంటే, నాగేంద్ర బాబుకి మంత్రి పదవి ఇస్తానని ఇవ్వకపోతే గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తన శాఖలో, పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖలో గ్రీన్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ ని చేసి ఆయనే క్యాబినెట్ హోదా ఇచ్చుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి అనేటువంటిది కూడా కూటమిలో ఉండేటువంటి అంశాల మీద చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఏమో చంద్రబాబు నాయుడు సిఫార్సు చేస్తే వచ్చిందని ఎవ్వరు అనుకోవట్లేదు. ఇది మీరు కవర్ చేయాలన్నా జరిగేటువంటి పని కాదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మేము ఈ 2.5 ఏళ్లలో మీరు చేసిన ఉద్యమాలు అసలు అని చెప్తున్నాడు కదా. ఇదెందుకో నాకు కొంచెము జగన్మోహన్ రెడ్డి ఉద్యమాలు చూస్తే నవ్వు వస్తుందండి. ఎందుకంటే నాకు ఈ నవ్వు రావటం వెనక నాకేం జగన్మోహన్ రెడ్డి గొప్పోడే పెద్ద మాజీ ముఖ్యమంత్రి నేను కాదంటలా. నేను ఎందుకోనంటే నేను విద్యార్థి ఉద్యమంలో ఉన్నాను, యువజన ఉద్యమంలో ఉన్నాను. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడం, ఇప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీలో లేరు. అందుకని ఉద్యమాలంటే ఏంటి, వాటి రూపాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఎంతో కొంత నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. ఇవి ర్యాలీలు చేసి ఒక రోజు ర్యాలీ చేసేసి మేము మామిడి రైతులు, అరటి రైతులు, రైతుల కోసం పోరాటం చేశాము. ఆపండి ఇవన్నీ సిగ్గుమాలిన వ్యవహారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు అమ్మ అంటాడు, ఇంగ్లీష్ మదర్ అంటాడు. మీ ఉద్యమాలు ఆ విధంగా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యమాలు ఈ విధంగా ఉంటాయి. వీటిని మీరు చెప్పడం తప్పు కదా. మీరు చేసినట్టు చేయాలంటే ఉద్యమం అవుతుందా? ఒక్కొక్కరు ఫండా ఒక్కొక్కరు విధంగా ఉంటుంది, ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. మీరు చేసిన ఉద్యమం అంటే సరే మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. విరూపాక్షను అరెస్ట్ చేస్తే మా వాళ్ళు వెళ్ళి పరామర్శించారు. అమ్మో అసలు అరెస్ట్ చేయటం ఏందని గుండెలు బాదుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అను ఈ విధంగా మధుసూదన్ రెడ్డి గారు. అసలు విరూపాక్ష ఏం చేశాడు? ఒక ఎమ్మెల్యే తన కార్యకర్తకు సంబంధించినటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు గొడవ జరిగితే ఏం చేయాలి? పోలీసులకు ఫోన్ చేసా గొడవని. మీకు 7:45 ఎస్ఐకి ఫోన్ చేశాడు, సిఐకి ఫోన్ చేశాడు, డిఎస్పీకి ఫోన్ చేశాడు విరూపాక్ష గారు. మీరు అవన్నీ మీరు విస్మరించి ఈ రోజు పోలీసులకు చెప్పలేదనేటువంటిది